తెలిసే ఉంది ఎన్నిసార్లు ఆ బ్రిడ్జ్ పనులు అలైన్మెంట్లు ఎన్నిసార్లు మారుస్తారు. ఆ బ్రిడ్జ్ పనుల అలైన్మెంట్ నిజంగా ఎలా సాగుతా ఉందనంటే 54 కోట్ల వర్కులు అక్షరాల 146 కోట్లకు తీసుకుపోయారు. అక్షరాల 146 కోట్లకు తీసుకొని పోయి ఆ అలైన్మెంట్లో కూడా డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి ఆ జగన్నాథపురం బ్రిడ్జ్ పనులు ఈ రోజు వరకు కూడా కనీసం మొదలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ పరిపాలన సాగుతా ఉంది. ఇదే కాకినాడ సిటీ స్మార్ట్ సిటీ. ఇంతకు ముందే చెప్పా 20 సిటీలు స్మార్ట్ సిటీగా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 20 సిటీల పనితీరు చూస్తే ఎలా ఉన్నాయో తెలుసా? ఆ 20 సిటీల స్మార్ట్ సిటీల్లో కాకినాడ పనితీరు 20లో అన్నిటికన్నా వెనకాల స్థానం 20వ స్థానంలో కాకినాడ సిటీ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంత గొప్పగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ మధ్యకాలంలోనే మీ అందరికీ తెలిసిన విషయమే, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొత్త బోర్డు తీసుకొచ్చాడు. మీ అందరికీ తెలిసిందే కదా. 2016లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అట. ఇది వచ్చిన తర్వాత మన బ్రతుకులు బాగుపడ్డాయా లేకపోతే నాశనమయ్యాయా అని చెప్పి నేను మళ్ళీ అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు లంచాలు ఏ పంచాయతీ స్థాయిలోనే ఉండేది. ఇప్పుడు లంచాలు అనేది ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాయంటే పంచాయతీలో ఇవ్వాలి, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళప్పుడు లంచాలు ఇవ్వండి, ఇవాళ పనులు జరగని పరిస్థితి. ఇవాళ ఇక్కడ గోదావరి అర్బన్ డెవలప్మెంట్ పరిస్థితి ఇది వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే కాకినాడ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఇండస్ట్రియల్ జోన్ కింద పెట్టారు. ఇండస్ట్రియల్ జోన్ కింద పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఇండస్ట్రియల్ జోన్లో పెట్టి రైతులు ఇవాళ వాళ్ళ భూములు ఏదన్నా అవసరాలకు వచ్చి అమ్ముకోవాలంటే ఇవాళ ఆ భూములు వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి ఇవాళ రైతులది. ఆ భూములు ఇండస్ట్రియల్ జోన్గా పెట్టారు. ఆ ఇండస్ట్రియల్ జోన్లో పెట్టారు కాబట్టి మేము భూములు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి రైతులు లబో దిబో అంటా ఉంటే ఆ భూములు ఇండస్ట్రియల్ జోన్ కింద నుంచి తీసి దాన్ని మార్చుకోవాలి అని అంటే ఎకరానికింత లంచం తీసుకునే పరిస్థితిలోకి ఇవాళ ఈ పరిపాలన సాగుతా ఉంది. ఇవాళ ఎంతటి దారుణంగా పరిపాలన సాగిస్తా ఉన్నారు అని అంటే ఇదే కాకినాడ నగరంలో ఇక్కడ ప్రజలు నా దగ్గరకు వచ్చి అంటా ఉన్న మాట, అన్నా ఆ రోజు ఆ పాలన బాగుందన్నా, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలన మాకు బాగా గుర్తుందన్నా. ఆ రోజు నాన్నగారి పాలనలో ఇదే కాకినాడ సిటీలోనే అక్షరాల 13,000 ఇళ్లు కట్టాడన్నా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 4.5 సంవత్సరాల పరిపాలన నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, కనీసం ఒక్క ఇల్లన్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా గట్టిగా ఒక్క ఇల్లు కట్టించలేదు. కట్టించకపోగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేదల కోసం ఆయన కేటాయించిన పేదల కోసం ఆయన కేటాయించిన ఇళ్ల స్థలాలను అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు కడతాను అని చెప్పి లాక్కొని ఇవాళ వ్యాపారం చేస్తా ఉన్నాడు. ఎవరైనా అవినీతిలో నిజంగా అవినీతి ఏదైనా ఎక్కడైనా జరిగింది అని అంటే ఏదో చేశాడు అని అనుకుంటాం. కానీ పేదవాడి ఇళ్ల మీద అవినీతి చేసేవాడు ఏమనాలి అని చెప్పి అటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఎవరైనా కూడా పేదవాడి దగ్గర అవినీతి చేయాలి అని అంటే అంతకన్నా సిగ్గు ఎగ్గు ఉన్న వ్యక్తి బహుశా ఎవడు ఉండడేమో అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఒక్కసారి ఈ పాలన చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు కడతారట. ఆ ఫ్లాట్లు ఏమిటో తెలుసా?
పేదవాడికి ఫ్లాట్లు కడతాడట. ఆ ఫ్లాట్లో ఆ పేదవాడికి ఎంతకు అమ్ముతాడో తెలుసా? అమ్మే రేటు పేదవాడికి అక్షరాల అడుక్కు 2000 రూపాయలకు అమ్ముతాడట. ఒక్కసారి మీరు ఎవరైనా కూడా వెళ్ళి ఫ్లాట్లు కడతా ఉన్న వాళ్ళను అడగండి, ఫ్లాట్ కట్టడానికి ఖర్చు ఎంత అవుతుంది అని. ఆ ఖర్చు ఎంత అవుతుంది అని అడిగినప్పుడు వాళ్ళంతా ఏం చెప్తారో తెలుసా? ఇక్కడ స్థలం ఫ్రీ, సిమెంట్ సబ్సిడీ మీద ఇస్తా ఉన్నారు, ఇసుక ఫ్రీ ఈ ఫ్లాట్లకు. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఫ్లాట్లలో గ్రనైట్ ఫ్లోరింగ్ లేదు, ఫ్లాట్లలో మార్బుల్ ఫ్లోరింగ్ లేదు. మరి ఇటువంటి ఫ్లాట్ కట్టడానికి అడుక్కు 1000 రూపాయలు కూడా మించదన్నా అని చెప్పి ఎవరైనా కూడా మీరు పోయి అడిగితే ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని అంటే ఎవరైనా మీకు చెప్తారు. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో తెలుసా? 300 అడుగుల ఫ్లాట్లట. అడుక్కు 1000 రూపాయలు అయ్యే ఫ్లాటు అడుక్కు 2000 రూపాయలకు మీకు అమ్మబోతా ఉన్నాడట. అంటే 300 అడుగుల ఫ్లాటు అడుక్కు 2000 రూపాయలు చెప్పునంటే 6 లక్షల రూపాయలకు మీకు అమ్మబోతాడట. 3 లక్షలు అయ్యే ఫ్లాటు 6 లక్షల రూపాయలకు మీకు అమ్ముతాడట. ఆ 6 లక్షల్లో 1.5 లక్ష కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మరో 1.5 లక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగానే ఉంది. మరో 3 లక్షల రూపాయలు ఏం చేస్తారో తెలుసా? మీ పేరుతో అప్పుగా రాసుకుంటారట. రాసుకొని మీరు ఆ అప్పును తీర్చడం కోసం 20 సంవత్సరాల పాటు నెల 3000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆ లంచాలకు మీరు మీ పేరు మీద అప్పు రాస్తారు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.